హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక విలాసవంతమైన సామ్రాజ్యం పతనమైన కథను తెలుసుకోబోతున్నాం. ఒక విమానయాన సంస్థ, వేల కోట్ల రూపాయల రుణాలు, రాజకీయ నాయకుల అండదండలు, విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త. ఈ కథలో నిజాలు ఊహకందని మలుపులు తిరుగుతాయి. దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన కింగ్ ఫిషర్ కుంభకోణం వెనుక దాగున్న చీకటి కోణాలను వెలికితీద్దాం. భారత ఆర్థిక వ్యవస్థను భారీగా ప్రభావితం చేసిన స్కామ్లలో కింగ్ ఫిషర్ స్కామ్ ఒకటి. ఒకప్పుడు లగ్జరీ ఎయిర్లైన్గా వెలుగొందిన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ చివరికి ఒక భారీ అప్పుల భారం, కుంభకోణం, మోసం అనే ముద్ర వేసుకొని ముగిసింది. ఈ స్కామ్ వెనుక విజయ్ మాల్యా అనే పేరున్న ఓ వ్యాపారి నిలబడి దేశంలోని అనేక బ్యాంకులను మోసం చేశాడు. ఈ వీడియోలో మనం ఈ స్కామ్ ఎలా జరిగిందో, ఎవరు ఇందులో భాగస్వాములయ్యారో, దేశ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఏంటో తెలుసుకోబోతున్నాం. 2012 అక్టోబర్ దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఒకటైన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ మూతపడింది. వేల కోట్ల రూపాయల నష్టాలు, ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడం, బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టడం, ఈ మూసివేత దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. ఈ కుంభకోణానికి సూత్రధారి విజయ్ మాల్యా. విజయ్ మాల్యా ఒక విలాసవంతమైన వ్యాపారవేత్త. కింగ్ ఫిషర్ బియర్, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ వంటి బ్రాండ్లతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు. కానీ అతని విజయం వెనుక ఒక చీకటి కోణం ఉంది. విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం ప్రభుత్వ రంగ బ్యాంకుల నుండి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నాడు. ఈ రుణాలు తీర్చకుండా నకిలీ పత్రాలు సమర్పించి దేశం విడిచి పారిపోయాడు. విజయ్ మాల్యా యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ అధినేత. అతను కింగ్ ఫిషర్ ఎయిర్లైన్ను 2005లో ప్రారంభించాడు. లగ్జరీ సర్వీసులతో, అందమైన విమానాలతో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్ ప్రారంభంలో చాలా ప్రజాదరణ పొందింది. కానీ ఇది ప్రారంభమైన కొద్ది కాలానికే నష్టాల బాట పట్టింది. ఈ నష్టాలను భర్తీ చేసేందుకు భారత బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నాడు. బ్యాంకులను తప్పుదారి పట్టించి చెల్లించలేని అప్పులను సమకూర్చాడు. చివరికి 9,000 కోట్ల రూపాయల అప్పుతో దేశం విడిచి పారిపోయాడు. 2005లో విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్ను ప్రారంభించాడు. ప్రయాణికులకు 5 స్టార్ హోటల్ వంటి ఫెసిలిటీస్ ఇచ్చాడు. కానీ నష్టాలు పెరిగినా పాత అప్పులు తీర్చకుండా కొత్త రుణాలు తీసుకునే ప్రయత్నం చేశాడు. 2009 అండ్ 10 నాటికి కంపెనీ పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళింది. అప్పటికీ బ్యాంకులను ఒప్పించి మరిన్ని రుణాలు పొందాడు. చివరకు 2012లో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్ను పూర్తిగా మూసేశారు. అప్పటికి అతను 9,000 కోట్ల రూపాయల బ్యాంకులకు బాకీ పెట్టి లండన్ పారిపోయాడు. 2016లో బ్యాంకులు ఈ అప్పులను తిరిగి పొందే ప్రయత్నం చేశాయి. కానీ అప్పటికే విజయ్ మాల్యా దేశం విడిచి లండన్కు పారిపోయాడు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ, సిబిఐ అతనిపై కేసులు పెట్టాయి. ఇండియా అతని ఎక్స్ట్రాడిషన్ కోసం యూకే ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. కానీ మాల్యా ఇప్పటికీ లండన్లో ఉంటూ భారత ప్రభుత్వాన్ని తప్పించుకుంటున్నాడు. విజయ్ మాల్యా ప్రధాన కుట్రధారి. బ్యాంకు అధికారులు, మాల్యాకు రుణాలు ఇచ్చిన అనేక బ్యాంక్ అధికారులు కూడా దోషులే. ప్రభుత్వ నియంత్రణ సంస్థలు సరైన తనిఖీ చేయలేదు. విదేశీ పెట్టుబడిదారులు మాల్యా వాటాలను అమ్మడానికి ప్రయత్నించారు. 2016లో సిబిఐ అతనిపై కేసు పెట్టింది. భారత ప్రభుత్వ ఒత్తిడికి లోనై యూకే ప్రభుత్వం మాల్యాను అరెస్టు చేసింది. ఆయన ఎక్స్ట్రాడిషన్ కోసం ఇంకా నడుస్తోంది. భారత బ్యాంకులు అతని ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. బ్యాంకు రుణాలు అనుమతిపై మరింత గట్టి నిబంధనలు తీసుకొచ్చారు. అప్రమత్తత లేకపోతే బ్యాంకింగ్ వ్యవస్థను మోసగాళ్లు ఎలా ఉపయోగించుకుంటారో ఇది చూపించింది. విదేశాలకు పారిపోయిన నేరగాళ్లను తిరిగి రప్పించేందుకు మరింత కఠినమైన చట్టాలు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కింగ్ ఫిషర్ స్కామ్ భారత ఆర్థిక వ్యవస్థను, బ్యాంకింగ్ వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసింది. ఇలాంటి స్కామ్లు పునరావృతం కాకుండా ఉండాలంటే బ్యాంకింగ్ వ్యవస్థ మరింత కఠిన నిబంధనలను అనుసరించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ నుంచి మీరు ఏ వీడియోస్ కోరుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.